ఎలా ఉంది గేమ్ చేంజ్ చేశాడు గేమ్ లేదంటే ఫస్ట్గా అందరికీ డూప్ కోపడకండి, ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నా, సినిమా చాలా డిసప్పాయింట్ చేస్తుంది. ఫస్ట్ థింగ్, చాలామంది చాలా ఎక్స్పెక్టేషన్తో రామ్ చరణ్ గారి లైఫ్లో ఒక గేమ్ చేంజర్ అవబోతుంది అని ఫీల్ అయ్యి వచ్చిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా చెప్తున్నా, చరణ్ ఫ్యాన్స్ ఫీల్ అవ్వకండి. సినిమా అయితే సోసోగా ఉంది. బికాస్ ఆఫ్ స్టోరీ కావచ్చు, అక్కడక్కడ కొన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ సీన్స్ కావచ్చు, ఆ బీజిఎమ్స్ కావచ్చు, కొన్ని సాంగ్స్ కావచ్చు, కానీ చరణ్ యాక్టింగ్ వేరే లెవెల్ అనిపిస్తుంది. అప్పన్న క్యారెక్టర్ ఏదైతే చేశాడో కుమ్మేశాడు అసలు. అంజలి గారి క్యారెక్టర్ కావచ్చు, అప్పన్న క్యారెక్టర్ కావచ్చు, చేసిన శ్రీకాంత్ గారి క్యారెక్టర్ అయితే వేరే లెవెల్ అనిపిస్తుంది. మెయిన్గా ఫస్ట్గా ఎస్జే సూర్య, ఆ పేరు ఒక విలన్గా నిలిచిపోయే పేరు ఇది. నిజంగా చాలా బాగా చేశారు, చాలా బాగా. కాకపోతే కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి తీసుంటే బాగుండేది అనిపించింది. ఏ రొటీన్ స్టోరీ తీసుకున్నా ఎక్కడ మెయిన్గా శంకర్ గారి మ్యాజిక్ ఎక్కడా కనిపించలేదని అనిపించింది. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే ఉంది మూవీ, ఇంకా బాగా తీయచ్చు. కొంచెం లాగ్ అనిపించింది. పొలిటికల్ డ్రామా పర్లే బాగానే ఉన్నాను. ఇంకా సాంగ్స్ ఏమంత బాగాలేదు, గ్రాఫిక్స్ ఏమంత 75 crores పెట్టారు కదా, 75 crores అయితే నాట్ వర్త్ ఇట్. మూవీ బాగుండే, సాంగ్స్ మాత్రం 75 crores ఏదో తగ్గించి టికెట్ ప్రైస్ తగ్గించినా బాగుండే, కానీ మూవీ బాగుండే. శంకర్ క్రియేటివ్ థింకింగ్ కోసమనే వచ్చాము. గ్రాండియర్ కనిపించింది. కొంచెం భరత్ అనే నేనుకి రీప్లేస్మెంట్ లాగా అనిపించింది. బాగుండే, పొలిటికల్గా మంచి టచ్ ఇచ్చింది జనాలకి. 3 కాదు 2 ఉన్నాయి. చరణ్ యాక్టింగ్ సూపర్. చరణ్ అయితే అసలు ఏం తగ్గలేదు, యాక్టింగ్ బ్రహ్మాండంగా ఇచ్చాడు. చరణ్ది ఐపీఎస్ నుంచి ఐఏఎస్కి వస్తారు, ఐఏఎస్ తర్వాత ఎలక్టరల్ ఆఫీసర్ అవుతారు. ఆఫీసర్ రోల్ సూపర్. ఆ అమ్మాయి కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది. వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ కూడా బాగుంది. మైనస్ ఏంటంటే అదే సాంగ్స్ అంతగా ఏం బాగాలేదు. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్, ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్ ఉండే అసలు ఎలివేషన్ అదంతా. సెకండ్ హాఫ్ కొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు. మ్యూజిక్ ఓకే అండి, అంతే కొంచెం కొత్తగా అనిపించింది జనాలు. అదే ఏమో అండి, మ్యూజిక్ అయితే మాకు కొంచెం కొత్తగా వింతగా అనిపించింది. లేదు ఇంకా ఎవరి ఒపీనియన్ వాళ్ళది. రేటింగ్ ఇవ్వచ్చండి, ఒక 10కి 6 దాకా ఇవ్వచ్చు. అన్న ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉంటాయన్న, అసలు ఏడుపు వచ్చేస్తుంది అన్న. రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం క్రేజీ. మెయిన్గా యాక్టింగ్, డైరెక్షన్ రెండు చాలా బాగున్నాయి. అంజలి గారు జీవించేశారు, రామ్ చరణ్ గారు ఇచ్చి పాడేశారు అన్న. అరే మెట్లగాడికి రారా మళ్ళీ ఎంట్రీ కాడికి. సాంగ్స్ అన్ని క్రేజీ ఉన్నాయన్న. నాన్న ఐరన్ ఒకటి డిసప్పాయింట్ చేసింది. లాస్ట్లో ఎండ్ కార్డ్స్లోనే పడుతుంది అనుకున్నా కానీ రాలేదు, అదొక్కటి డిసప్పాయింట్ చేసింది.